హ్మ్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక పట్టు రైతులందరికీ నా నమస్కారం. నా పేరు రామ ఉపేందర్ రెడ్డి. మాది నల్గొండ జిల్లా, తెలంగాణ. మేము ఇప్పుడు గత 6 క్రాపులుగా కొత్త టెక్నాలజీ అంటే ఈ విజయ్ కుమార్ సార్ పరిచయమైన దగ్గర నుంచి కొత్త టెక్నాలజీ వాడుకుంటూ క్రాప్స్ చేస్తున్నాము. దానివల్ల నీట్గా 100% పూలు వెళ్ళడం, మంచిగా క్రాప్ ఎటువంటి పాలపురుగు కానీ ఏది లేకుండా సైజు కానీ క్వాలిటీ కకూన్స్ రావడం జరుగుతుంది. ఇదివరకు అంటే ఇంతకుముందు కూడా చేసేవాళ్ళం, కానీ కొన్ని చిన్న చిన్న పొరపాట్లు అవి మిస్టేక్స్ వల్ల కొంత కకూన్ సైజులో కానీ అవి కొంత వేరియేషన్స్ వచ్చేది. దీనికి ప్రధానంగా ఏంటంటే షెడ్ క్లీన్ చేసే సందర్భంలో కానీ బెడ్ డిస్ఇన్ఫెక్షన్స్ కానీ కొంత మార్చాము. మరీ ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ షెడ్ క్లీన్ చేసేటప్పుడు అంతా మనము ఈ కట్టే అదంతా తీసేసినాక అడుగున బ్లీచింగ్ వేసేసిన తర్వాత మధ్యలో జెర్మిటాల్ వాడుకోవాలి. జెర్మిటాల్ తర్వాత మన పురుగులు వస్తాయన్న ఒక రోజు ముందు ఈ సెరిఫైటర్ వాడుతున్నాము. మేము చేస్తున్నటువంటి ప్రాక్టీస్, మాకు జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను. ఈ సెరిఫైటర్ ఇట్లా మొత్తం 3 times డిస్ఇన్ఫెక్షన్ చేస్తున్నాం షెడ్ క్లీనింగ్. ఒకసారి బ్లీచింగ్తోనే మొత్తం అడుగు క్లీన్గా నీట్గా బ్లీచింగ్ వేసేసి క్లీన్ చేయడం ఒకటి. రెండోది జెర్మిటాల్ స్ప్రే చేసుకోవడం. మిడిల్లో పురుగులు వస్తాయనగా, చాకి వస్తుందనగా సెరిఫైటర్స్తో స్ప్రే చేసుకోవడం. ఇక బెడ్ డిస్ఇన్ఫెక్షన్గా అంటేనేమో పురుగులు మోల్ట్ సెట్ అయ్యేటప్పుడు 100% పురుగులు మోల్ట్ సెట్ అయ్యా అన్నప్పుడు 1 కిలో సున్నానికి 1 రెక్సా పవర్ ప్యాకెట్ కలుపుకోవాలి. ఇది 100 grams ఉంటుంది. ఇది ఇప్పుడు వర్షాకాలంలో 1 కిలోకు 1 ప్యాకెట్ కలుపుకొని పురుగులు 100% మోల్డ్ సెట్ అయ్యన్నప్పుడు పురుగుల మీద చల్లుకోవాలి. దాని తర్వాత పురుగులు మోల్ట్ పాస్ అయిన తర్వాత 2 ఫీడింగ్లు కంప్లీట్ అయిన తర్వాత 3వ ఫీడింగ్ వేసే ముందర ఈ అంకుష్ ఆయుర్వేద చల్లుకోవాలి. అంకుష్ ఆయుర్వేద చలికాలంలో, వానాకాలం అయితే రెక్సా పవర్ ప్లస్ యూజ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా చేస్తున్నాము. దీంతో పాటు షెడ్ చుట్టూ కూడా షేడ్ నెట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఈ విధంగా చేసుకుంటూ మేము ఈ 6 క్రాప్స్ నుంచి చాలా నీట్గా క్రాప్స్ చేయడం అంతా గాలి వెలుతురు చుట్టుపక్కల సమానంగా ఉండడం కోసం నెట్ వాడడం జరుగుతుంది. ఓకే అందరూ.